హాయ్ హలో నమస్తే. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఏంటి పద్దాక నేను బాగున్నాను మీరు బాగున్నారా అంటారేమో. నేను మీ ఇంట్లో అమ్మాయిలాగండి, మీ అక్కలాగా, మీ చెల్లిలాగా, మీ వదినలాగా అలా అనుకోండి. అందరికీ ఒక విషయం చెప్దామని వచ్చాను. మొన్న ఒక విషయం చెప్పాను కదా, 49,000 మంది అయ్యారు నాకు సబ్స్క్రైబర్స్ అని. నేను ఈ స్వీట్ తయారు చేస్తున్నాను. మీకు ఎలాగో నేను తినిపించలేను, మీకు చేసి పెట్టలేను కాబట్టి అందుకని ఈ స్వీట్ చూపిస్తున్నాను. ఇది చాలా 100లో 90% మెంబర్స్కి ఈ స్వీట్ అంటే ఇష్టం. ఈ స్వీట్ పేరు ఏంటి అంటారా? జున్ను పాలండి. మా ఇంటి దగ్గర మా అమ్మ మాకు రోజు పాలు పోస్తుంది. మా అమ్మ వాళ్ళ గేదె ఈనిందంట. సర్లే అని ఒక పావు లీటర్ పాలు నాకు తీసుకొచ్చి ఇచ్చింది. నాకు జున్ను అంటే తక్కువ అండి, అంత ఇష్టం ఉండదు. మా ఆయనకి చాలా ఇష్టం జున్ను అంటే, అందులోనూ లాస్ట్ ఇరుగుడు జున్ను అంటే మహా ఇష్టం. ఇంతకీ ఈ స్వీట్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటారేమో. నాకు 50,000 మంది సబ్స్క్రైబర్స్ దాటారండి. చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇంకా నేనేమన్నా చేయాలి, ఇంకా ఏం చేయాలి అని కొత్త ఆలోచనలు ఆలోచిస్తున్నాను. నా ఛానల్ 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి యూట్యూబ్కి నా ఛానల్ ఏమన్నా ఎలిజిబిలిటీ అవుతుందేమో చూడాలి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇలాగే నా వీడియోస్ ప్రతి వీడియో బాగానే ఉంటుంది, అంత చూడకూడదు, చూడలేనంత వీడియోస్ అయితే పెట్టను. ఏమైనా తప్పుగా పెట్టుంటే కూడా క్షమించండి. ఇంకా ఎలాంటివి పెడితే బాగుంటుంది, ఎలా అయితే మోనిటేషన్ అవుతుంది, ఎలాగైతే బాగుంటుంది అని నాకు ఏదైనా సజెషన్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఇంకా కొంతమందికి ఆవు జున్ను కూడా దొరకదండి, మాకు అవి కూడా దొరుకుతాయి. ఆవు జున్ను కూడా దొరుకుతుంది. ఆవు జున్ను తిన్నా కూడా చాలా మంచిది అంటారు. కానీ జున్ను ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.